చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక కళాకారుడి భార్యను అని చెప్పుకోవడానికి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే రజనీ అన్న పేరు ఒకరికి తెలియకపోవచ్చు, కానీ సాయి చంద్ అన్న భార్య అనే పిలుపు నాకు ఒక గౌరవాన్ని పెట్టింది. అది కళాకారుడు తన జీవితంలో ఒక కళాకారుడు సాధించే గౌరవంగా నేను ఫీల్ అవుతున్నా. ఇటువంటి సంతాప సభలు ఎందుకంటే కొన్ని వందల వేదికల మీద నిలబెట్టేది కళాకారులు. ప్రజలను ఉర్రు తలూపించి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, ఎందుకంటే వాళ్ళ ఆకలి బాధ వాళ్ళకి తెలుసు, కష్టం బాధ వాళ్ళకి తెలుసు, వివక్షత వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మ ఏం కష్టపడ్డదో తెలుసు, అయ్య ఏం కష్టపడ్డదో తెలుసు, తోడబుట్టులు ఏం కష్టపడ్డదో తెలుసు. ఊర్లో ఎన్నో సమస్యలను చూసి ఆ సమస్యలు తర్వాత తరాల వాళ్ళు పడొద్దని చెప్పి వాళ్ళ కడుపుల ఆకలిని దాచిపెట్టుకొని పాట పాడుతూ ఊరూరా తిరిగి ఆ కష్టం ఇంకొకరికి ఉండొద్దని చెప్పేటోళ్ళే కళాకారులు. అటువంటి కళాకారులు వందల వేదికల మీద నాయకులను తయారు చేస్తారు. కానీ అటువంటి కళాకారులకు ఒక వేదిక వస్తుంది, అదే ఇటువంటి సంతాప సదుపు వస్తుంది. అది ఎంత బాధాకర. బహుశా ఎటువంటి కళాకారులకు వేదికలు రావాలని కోరుకుంటున్నాను నేను. సంతాప వేదికలు రావద్దని కోరుకుంటున్నాను. ఎటువంటి కళాకారుడికైనా కామన్ గా మనిషికి 100 ఏళ్ళు ఉంటుంది, కళాకారుడికి 1000 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే సమాజంలో మార్పును ముందుగానే ఊహించే వాళ్ళు కళాకారులు, కష్టాన్ని ముందుగానే తెలుసుకొని పాట రూపంలో చెప్పేటోళ్ళు కళాకారులు, రేపు సమాజానికి ఏం అవసరమో చెప్పేటోళ్ళు కళాకారులు. కాబట్టి ఈరోజు ఇటువంటి కళాకారుడికి నరేష్కి ఇంత చిన్న వయసులో, ఎందుకంటే ఆ బాధ ఏందో నాకు తెలుసు, ఆ కుటుంబం పడే బాధ ఏందో నాకు తెలుసు. కాబట్టి ముఖ్యంగా నరేష్కు సంతాప తెలుపుతూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, శాసనసభ్యులు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమాన్ని ముందుండి లేదు నరేష్ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్న పుష్పక్కకి, ఎందుకంటే అక్క అన్నది మహిళగా నాకు కొంత స్వార్థం ఉంటుందని, అది స్వార్థం కాదక్క, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బాధ్యత. ఆ బాధ్యత మీకు ఉన్నందుకు సంతోషము. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఈ రోజు కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు ముఖ్యంగా మీకు వందనాలు తెలుపుతూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న వేముల వీరేశమన్న గారికి, ఏదైతే కార్పొరేషన్కి చైర్మన్గా చేశారో శ్యాములన్న, అదే కార్పొరేషన్కి సాయి చంద్ చైర్మన్గా చేయడం జరిగింది. సాయి చంద్ తర్వాత నేను చైర్మన్గా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నారు. మరియు లక్ష్మారెడ్డి ఉన్న, అలా ప్రతి ఒక్కరికి వేదిక కింద ఉన్న ఏపూరి సోమన్న కావచ్చు, గిద్దరామి, లేకుంటే ఇంకో రామనర్సయ్య అయితే ఒక పాట గుర్తుకొస్తుంది నాకు ఈ సందర్భంగా. సాయి చంద్ రాసిన పాట, మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళ కోసమే మా జీవితం అంకితం, కళే మా జీవితం అని ఒక పాట రాశాడు. ఆ పాటలో ఒకటి ఉంటుంది, గాత్రమే మా జీవన సూత్రంగా బతుకుతాము అని ఉంటుంది. నిజమే, ఆ గాత్రమే జీవన సూత్రమై ఊరూరు తిరిగి ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకుంటారు. కానీ మిమ్మల్ని మా జీవన సూత్రం అని నమ్ముకొని వచ్చిన ఒక మహిళ ఉంది, మా ఇంట్లో ఒక భార్య ఉంది అంటే ప్రతి ఒక్క కళాకారుడికి ఒక కుటుంబం ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్ ఏంది అని ఆలోచించకుండా ప్రజలు కష్టము నష్టము లేదు రాజకీయాలు ఇలా అనేక అంశాల మీద కళాకారులు స్పందిస్తూ ఈరోజు వాళ్ళే లేకుండా పోయి ఆ కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి వస్తుంది. అలా ఏ ఒక్క కళాకారుడి కుటుంబం అలా ఉండొద్దు. మనం అందరం వాళ్ళకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు. ఈరోజు ఎన్నో మాట్లాడుకుంటాం, ఒక సభ పెట్టుకుంటాం, ధైర్యం ఇస్తాము, చెప్పుతాము, కళాకారుడు గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటాము, వాళ్ళు ఏం చేసిరో చెప్పుకుంటాము, వాళ్ళు ప్రజల కోసం పాడిన పాటలు తలుచుకుంటాం. ఆ పాటలో